వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఇందల్వాయి రామాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గోదావరి కని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించిన కరీంనగర్ జోన్ ఈడీ. ₹1,00,000 వసూలు చేసి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని ఆందోళనకు దిగిన గ్రామస్తులు. అర్చకుల చిరకాల జీవితకాల కోరికను నెరవేర్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్చకుల పాలాభిషేకం. ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు అమరావతి మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తప్పవని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతా మాధురి, జిల్లా మహిళా అధ్యక్షురాలు గొందిపర్ల మాలతి డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఏమనగా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గపాటి పురంధేశ్వరి గారు, అలాగే మా మహిళా మోర్చా అధ్యక్షులు కిషోర్ గారు, మా కర్నూలు జిల్లా అధ్యక్షుల వారు రామకృష్ణ పరమహంస గారు ఆదేశాల మేరకు ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఎందుకనగా అమరావతి ప్రాంతంలో మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన కృష్ణంరాజు గారు, కోమినేని శ్రీనివాసరావు గారు చాలా అసభ్యకరంగా మహిళలపై మాట్లాడారండి అనుచిత వాక్యాలు. ఎందుకంటే మహిళలు ఇప్పుడు చేసే కార్యక్రమాలు కానీ మహిళలకు ఇచ్చే గౌరవం కానీ చాలా బాగుంది. కానీ ఇప్పుడు కానీ రాజధాని మన అమరావతి రాజధాని అయ్యింది కూడా మహిళలని అలా దారుణంగా మాట్లాడడం. అలాగే అమరావతికి రైతులు 1600 రోజులు, దాంట్లో మహిళా రైతులు ఉన్నారు, పురుష రైతులు అందరు ఉన్నారు, కష్టపడి ఉద్యమాలు చేసి నిలబెట్టుకున్న రాజధానిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కృష్ణంరాజు కానీ శ్రీనివాసరావు గారు కానీ. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒకటే అండి, ఇప్పుడు అమరావతి అంటే మన రాజధాని. మన ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువకుడు, ఉత్సవవంతుడు, ప్రజాసేవకుడు, నిత్యం అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజల కోసం పార్లమెంట్లో ప్రాంత ప్రజల గొంతుకై నిత్యం అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి యువ డైనామిక్ లీడర్ మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు ఎంపీ గడ్డం వంశం కృష్ణ గారి ఆదేశాల మేరకు విఠల్ నగర్కు చెందిన గున్రాత్ ఓదెల్కు ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం.
ఈరోజు అమ్మా పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిర్విరామంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటున్న కుటుంబాలకు అమ్మా పరివార్ చేస్తున్నటువంటి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఆ కుటుంబాలకు అందజేసే ఒక నెలసరి నిత్యావసర సరుకులకు సంబంధించే కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క అనుచరులు, అదేవిధంగా వారి యొక్క అభిమానులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా అన్న కామ విజయ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అమ్మా పరివార్ ఆధ్వర్యంలో విఠల్ నగర్కు చెందినటువంటి గుండ్రాతి ఓదేలు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనే అనారోగ్యంతో బాధపడుతూ బెడ్సిక్ అయినారు. ఆయనకు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ నెల నిత్యావసర సరుకులు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వీరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు మల్లికార్జున గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అమ్మా పరివార్ సంస్థ గత కొన్ని నెలలుగా ఆ యొక్క కుటుంబానికి సహకారాలు అందిస్తుంది. ఈ నెల వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వారి అభిమానులకు, వారి కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మల్లికార్జున గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు విఠల్ నగర్ వాస్తవ్యుడైనటువంటి గుండ్రాతి ఓదేలు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారికి ప్రతి నెల సహకారం అందిస్తున్నటువంటి అమ్మ పరివార్ స్వచ్ఛంద సంస్థ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వారికి సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ విషయం మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారికి విషయం తెలియడంతో వారి ఆదేశానుసారం మిత్రుడు కామ విజయ్ గారు ఆ గుండ్రాతి ఓదేలు కుటుంబానికి ఒక నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులను వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు. దానికి మిత్రుడు విజయ్ని ఆయన మిత్ర బృందాన్ని కూడా అభినందిస్తూ వంశీకృష్ణ గారి సహకారంతో ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం సాయం చేయడానికి ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కూడా అందరూ కూడా ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా వారి ఆదేశానుసారం ఈరోజు ఆ కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేస్తున్నటువంటి మిత్రుడు విజయ్కి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు వేడుకలను కర్నూలులో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన నటుడు జన్మదినం సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు చేసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం హిట్ సినిమాలు సైతం 10 రోజులు కూడా ఆడడం లేదని, అలాంటిది బాలయ్య బాబు నటించిన అన్ని సినిమాలు విజయవంతం అవ్వడం, ఆడడం గొప్ప విషయమని అభిమానులు తెలిపారు. భక్తి చూడండి ఇక్కడ చూడండి. ఓకే సార్. విశ్వవిఖ్యాత నట సౌరభమ్మ నటరత్న నందమూరి బాలకృష్ణ గారి 65వ జన్మదిన శుభాకాంక్షలు
బీరప్పస్వామి దేవాలయంలో ఈరోజు బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో అలాగే టీడీపీ సీనియర్ నాయకులు రామకృష్ణ గారు బాలకృష్ణ గారి 65వ పుట్టినరోజు. ఎందుకంటే ఆయన సినిమాలు అందరూ తీస్తారు, కానీ బాలయ్యబాబు గారు నటనకు ఒకటే పరిమితం కాకుండా ఆయన సేవా కార్యక్రమాలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని బేస్గా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. అదే కార్యక్రమంలోనే మొన్న ఇంతకుముందు క్యాన్సర్ హాస్పిటల్లో లాభాపేక్ష లేకుండా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేంద్రంలో దేశవ్యాప్తంగా 2 హాస్పిటల్ని గుర్తించినారు. దాంట్లో బసవతారకం హాస్పిటల్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా రోగులని చూడడం జరుగుతుంది. అలాగే శాసనసభ్యునిగా 3 సార్లు మరి హ్యాట్రిక్ సాధించినారు. అలాగే సినిమాకి వచ్చేసరికి సినిమాలో కూడా హ్యాట్రిక్ విజయం సాధించి ఈ మధ్యకాలంలో సినిమాలు తీసి 10 రోజులు ఆడితేనే గగనమైన ఈ రోజుల్లో బాలకృష్ణ తీసిన ప్రతి ఒక్క సినిమా అఖండగా నుంచి భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలాంటి సినిమాలన్నీ ఘన విజయం సాధించి ప్రేక్షకుల్ని అలాగే అభిమానుల్ని ఆయన ఎంతగానో ఆనందింపజేస్తున్నారు. అలాగే నిన్న వచ్చిన టీజర్ చూసుకుంటే ఎట్లా ఉందంటే అసలు బ్లాక్ బాస్టర్. అసలు ఆ టీజర్ చూస్తేనే అసలు ఈ సినిమా ప్రియురాలి జల్సాలు తీర్చేందుకు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కిలా వరంగల్ కోటకు చెందిన జయంతు హన్మకొండలో ఓ ప్రైవేట్ కళాశాలలో BBM చదువుతున్నాడు. ఈ క్రమంలో జయంతుకు యువతి పరిచయం కావడంతో ఆమెతో జల్సా చేసేందుకు డబ్బులు కరువు అవ్వడంతో ఏకంగా సొంత ఇంటికే కన్నం వేసి 16 తులాల బంగారం ఎత్తుకెళ్లాడు. ఇంట్లో బంగారం పోయిందని గమనించిన జయంతు తండ్రి రామకృష్ణ మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రామకృష్ణ కొడుకు జయంత్ దొంగతనానికి పాల్పడ్డాడని నిర్ధారించి 24 గంటలు తిరగక ముందే జయంతిని అరెస్టు చేసి బంగారంతో పాటు మొబైల్ ఫోన్, యూనికాన్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిన్న ఉదయము వరంగల్ వెస్ట్ కోర్టులో చెందినటువంటి గుర్రపు రామకృష్ణ అనేటువంటి వ్యక్తి తమ ఇంట్లో దొంగతనం అయిందని చెప్పేసి సుమారు 16 తులాల బంగారము దొంగలు ఎత్తుకుపోయారని చెప్పేసి నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్నటి రోజు 8వ తారీఖున రామకృష్ణ వైఫ్, పిల్లలు హైదరాబాద్కు ఒక ఫంక్షన్కు వెళుతారు. మార్నింగ్ వెళ్ళి సాయంత్రము ఈవినింగ్ వస్తారు. వచ్చిన తర్వాత మరి చూసుకునే వారికి ఆల్మరోలో ఉన్నటువంటి బంగారము దొంగతనానికి గురి అయినట్టుగా వాళ్ళు చూస్తారు. వెంటనే నిన్న వచ్చి కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ పైన నిన్న మా మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ కేసు నమోదు చేసి వాళ్ళ టీంతో నిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరి అన్ని రకాల ఎవిడెన్సెస్ను కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో బ్రూస్ టీమ్, CCS అందరినీ కూడా పిలవడం జరిగింది. సో మా యొక్క ఇన్వెస్టిగేషన్లో మరి ఈ రామకృష్ణ యొక్క కొడుకు జయంత్, ఇతను హన్మకొండలో చైతన్య కాలేజీలో BBA ఫైనల్ ఇయర్ చదివేటువంటి అబ్బాయి. తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు మరి 11 తులాల బంగారము మరి దొంగతనం తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది. ఈరోజు అతన్ని మరి మా ఇన్స్పెక్టర్ గారు వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్నటువంటి టోటల్ బంగారం, ఇంటాక్ట్ బంగారాన్ని, అదేవిధంగా ఒక సెల్ ఫోన్, ఒక బైక్ను రిక్వైర్ చేయడం జరిగింది. సో మాకు మరి ఇంత పెద్ద అఫెన్స్ను డిటెక్టివ్ చేసినందుకు మరి మా ఇన్స్పెక్టర్ గారికి, మా ఎస్ఐలకు, మా క్రైమ్ టీమ్ అందరికీ నేను అభినందిస్తున్నాను. సో అతన్ని ఈ నేరస్తుని ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది.
మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 4వ తేదీ నుంచి వారు సమ్మె చేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి మంత్రి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల డిమాండ్లను వినతి పత్రం రూపంలో ఇస్తే వచ్చే వారంలో జరిగే కేబినెట్ మీటింగ్లో చర్చిస్తామని హామీ ఇచ్చారు. మాకు మాత్రం ప్రజలకు పబ్లిక్ హెల్త్ వల్ల మా ఇంజనీరింగ్ కాదు పర్మనెంట్ సార్ మన అవుట్ సోర్సింగ్ సార్ నెక్స్ట్ వీక్లో ఉండదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకురాలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శశికళ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కల్ల నాగవేణి రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి నిరసన వ్యక్తం చేశారు. నారావారి పాలనలో నరబలి జరుగుతుందని, చిన్నపిల్లల నుండి మహిళల వరకు రక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర చిన్న పిల్లలు, పసికందులు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 8 సంవత్సరాలు పిల్లలు, అదేవిధంగా మళ్ళీ మహిళలు, అదేవిధంగా మళ్ళీ మన ఆడపడుచులు, ప్రతి ఒక్కరికి ఎక్కడ రక్షణ లేకపోయినట్లు పోయింది. ఈ నారా లోకంలో నరబలి అని కనపడుతుంది. మహిళా హోంమంత్రి ఉండే కూడా మరి దళిత చిన్న చిన్న పసికందులకు, దళిత మహిళలు కూడా ఈరోజు అన్యాయము, అగత్యము, అత్యాచారము జరిగి మళ్ళీ అదేవిధంగా హత్య చేయబడుతున్నారు మహిళలు. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కానీ మరి రెడ్ బుక్ దాంట్లో హత్య చేయబడ్డారు. ఈరోజు అంత చిన్న పసికందు రేప్ చేసి అమ్మాయిని అనంతపురం జిల్లాలో రేప్ చేసి కాల్చి పడేయమంటే ఈరోజు రాష్ట్రం అంతా ఈరోజు తలదించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు మహిళా హోంమంత్రి ఈమె అనిత గారు ఈరోజు రాజీనామా చేయాలి. ఆ పదవికి అనర్హురాలు ఈమె. ఎందుకంటే ఆమెకి జగనన్న కుటుంబం మీద మరి విజయమ్మని ఏమంటారు, విజయమ్మని మరి భారతమ్మని ఏమంటారు అంటే అందరినీ మన భారత సంస్కృతిలోనే అందరిని అమ్మానే పిలిచి ప్రతి ఒక్క సంక్షేమంతో కూడా పిల్లల్ని, ముసలల్ని, మరి మహిళల్ని ఎంతో ఘనంగా చూసుకునే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జగనన్న మాత్రమే తల ఎత్తుకొని చెప్పొచ్చు. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వీళ్ళు. ఏదన్నా కానీ పథకాల మీద ధ్యాస పోకోకున్నట్ల మరి ఫ్రీ బీడీపీ మహిళలు
గేట్లెక్కి ఈరోజు ధర్నాలు చేస్తున్నారు కదా సాక్షి డిబేట్లోని ఇలా జరిగిందని చెప్పేసి. సాక్షి డిబేట్లో జరిగిన దానికి తన తప్పిదం లేకుంటే కూడా ఆయన క్షమాపణ అడిగారు సీనియర్ జర్నలిస్ట్ గారు సిబిఎన్ గారు. మరి ఈరోజు ఆ క్షమాభిక్ష పెట్టకుండా ప్రతి ఒక్కరిని మహిళల్ని రెచ్చగొట్టి ఈరోజు గేట్లు ఎక్కుతున్నారు. ఆ మహిళలకు ప్రశ్నిస్తున్నాను నేను, ఇంతమంది చిన్న పిల్లలు బాలికలు ఈరోజు అత్యాచారం చేసి హత్య చేసినప్పుడు రోషం రాలేదా? మరి మహిళల మీద రోషం రాలేదా? 188 మంది ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడెక్కడ రక్షణ లేకున్నట్లా చేయడం ఏంటి? ఇది కరెక్టేనా? మీ మనసుకైనా అనిపించట్లేదా? ఎక్కడ చూడు అగత్యాలు. దీన్ని మీరు నిర్మూలించాల్సింది పోయి మీరు కేవలం కాలక్షేపం చేసుకుంటూ ఉంటే ఎలా అంటున్నాం? ఇది కేవలం మీరు పార్టీ పరంగా కాదన్నా నేను మాట్లాడేది. ఒక మహిళగా మాట్లాడుతున్నా. ఒక మహిళగా నేను మన మహిళలకు అండగా మీరు ఉండాల్సింది పోయి మీరు చేసే వాళ్ళకి ధైర్యాన్ని నింపుతున్నారు. ఏమైతుందిలే అనే ధైర్యం అనేది ఉంది వాళ్ళకి. ఆ ధైర్యాన్ని పోగొట్టండి అన్న. మీరు 30,000 మంది పోయిందని డిప్యూటీ సీఎం అన్న మీరు మాట్లాడారే, అవన్నీ మీరు చూసుకోండి అన్న. ఇప్పుడు 3 మీరు తీసుకురాలేదు. మీరు ధైర్యాన్ని నింపారు, ఎంతో ధైర్యాన్ని నింపి ఇప్పటికి మీరు ఏం చేశారు? కేవలం మహిళలకి, ఏ ఒక్క మహిళకి ధైర్యం లేదు. కూటమి ప్రభుత్వంలో ధైర్యం అనేది లేదు. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం మా వైసీపీ నాయకులు టార్చర్ పెట్టడం మానేసి మహిళలకు రక్షణ కల్పించమని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నియమితులైన శుభ సందర్భంగా దేవరుపల మండల కేంద్రంలో హనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. రేవంత్ రెడ్డి ఇచ్చే సన్న బియ్యంతో అన్నం రబ్బర్ లెక్క ఉంటుంది. ఆ బియ్యంతో వండిన అన్నం తింటే కడుపు నొప్పి లేస్తుంది. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పి గద్దె ఎక్కిండు. ఇప్పుడు అంతా ఆగమాగం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి మళ్ళోసారి అసలే ఓటు వేయమని అన్నారు. తెలుసు ఆయన వచ్చినాక ఎట్లా ఉన్నది పరిపాలన? మంచిగా లేదు. ఎందుకు? అస్సలు లేదు. ఎందుకు? బియ్యంలో సుతా లబ్బర్లు కలుపుతాడు. బియ్యంలో లబ్బరి అన్ని ఇట్లా వస్తున్నాయి. మా ఇంట్లో కిరాయికున్నా వండుకుంటే మొత్తం లబ్బర్ ఉందని కడప నొప్పి లేచింది. ఏ పని చేస్తలేడు, ఏ పని చెప్పినా చేస్తలేడు. ఆగమాగం చేస్తాడు. బస్సులు ఫ్రీ అంటాడు కానీ అది అక్కర్రాని సొమ్ము. ఎందుకు మాకు? మన బస్సులలో తిరగటోళ్ళమా? మాకు బస్సులు వద్దు, బిసులు వద్దు. ఏ పని కరెక్ట్ అయితే లేదు. తులం బంగారం లేదు, ఏది లేదు. 2500 ఇస్తలేడు, ఇస్తలేడు. అంత అబద్ధం ముచ్చట్లే. అయితే నువ్వు ఏమి ఇస్తలేడు అంటున్నావు కదా, అయితే ఆయన ఇవన్నీ ఇద్దామని ఎక్కడన్నా అప్పు దాన్ని పోయిండు అనుకో, ఆయన దొంగను చూసినట్టు చూస్తారట. అప్పనిత్తలేడు, ఏది ఇస్తలేడు. అంత ఆగమని చెప్తాడు. ఏది సరిగా లేదు. గాసులు ఇస్తానన్నాడు, ఇవి ఇస్తానన్నాడు. వస్తలేవు. అంత అబద్ధం. అవునా? 1000 రూపాయలు గాచుతా. గ్యాస్ 1000 రూపాయలు. 1000 రూపాయలు. మరి 500 ఇస్తానని చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. మాకు ఏ సరిగా ఇస్తలేడు. మళ్ళీ మహిళలు ఓట్లు అయితే నేను గెలుస్తా అంటాడు. మీరు ఎత్తరా ఓట్లు? వేయం ఓట్లు వేయమేమేం పో. ఎందుకు? నన్ను పో అంటానుగా. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టూరిజం అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే 450 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామని గుర్తు చేశారు. AI క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీని వాడుకొని రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి మరియు ప్రభుత్వ యంత్రాంగం ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుందని ఆయన అన్నారు. ఒకసారి స్వచ్ఛాంధ్ర పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్తులో ఎక్కడికక్కడ టూరిజం గాని అన్ని రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి మనకు అడ్వాంటేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 10వది మీరు ఆలోచిస్తే డీప్ టెక్
ఈ డీప్ టెక్ తో టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది. ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరం ఉన్నాం, ఎంపీలు ఉన్నారు, అధికార యంత్రాంగం ఉంది. ఈ రోజు మనందరం కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా దగ్గర 450 సేవల్ని మనం ఆన్లైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంకొక 12వ తారీఖుకి ఇంకా ఒక 20-30 పెరుగుతాయి. అల్టిమేట్ గా 2 నెలల్లో 100% సర్వీసెస్ అన్ని వాట్సాప్ లో ఇచ్చే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ లో కూడా హిస్టారికల్ డేటా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి. ఇప్పుడు ఏఐ వచ్చింది, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు చూసినప్పుడు హిస్టారికల్ డేటా ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, టూల్స్ రెడీగా ఉన్నాయి. ప్రజెంట్ కావాల్సిన నాలెడ్జ్ ని మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ ని సెటిలైట్ ద్వారా, డ్రోన్ ద్వారా, సీసీటీవీ కెమెరా ద్వారా, ఐఓటీస్ లేకపోతే వేరబుల్స్, ఇంకొక పక్కన ఏవే సెన్సార్స్, ఇవన్నీ వచ్చేసాయి. ఇవి వచ్చినప్పుడు రియల్ డేటా వస్తుంది. అవేర్ అని ఒక వ్యవస్థ పెట్టాం. 40 పారామీటర్స్ రియల్ టైమ్ లో మనం మానిటర్ చేయబోతున్నాం. ఆటోమేటిక్ గా వస్తే అక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, విండ్ డైరెక్షన్, అదే మాదిరిగా టెంపరేచర్, లేకుంటే సైక్లోన్ ప్రిడిక్షన్, థండర్ బోల్ట్ ప్రిడిక్షన్, ఫ్లడ్ మేనేజ్మెంట్, లేకుంటే రిజర్వాయర్స్ వాటర్ లెవెల్, ఇలాంటివి ఒక 40 దాకా ఈజీగా మనం ఐడెంటిఫై చేసే పరిస్థితికి వస్తున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్ లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.